హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం ఒక 12 months షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 12 months మనము మార్కెట్ గురించి ఆలోచించకూడదు. మార్కెట్ కరెక్షన్ వస్తుంది, పైకి వెళ్తుంది, ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. దాని గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఎప్పటికప్పుడు పెరుగుతుంది, మళ్ళీ కరెక్ట్ అవుతుంది. దాని యొక్క నేచర్ అది కరెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి. ఎప్పుడు కరెక్ట్ అయితేనే కదా మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ దిగుతుంది. ఇది ఒక నేచర్, మార్కెట్ యొక్క నైజం. దాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. అది ఎవరు క్రిస్టల్ క్లియర్గా మైండ్లో దాన్ని ఎక్కించుకుంటారు, డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. అది ఎవరైనా సరే. ఎందుకంటే జనరల్గానే మనం చూస్తాం, ఎన్నో బిజినెస్ చూస్తున్నాం. సీజనల్ బిజినెస్ ఉంటుంది. చూడండి, సంవత్సరానికి ఒకసారి దీపావళి వస్తుంది. బట్ ఆ 1 year కోసం వాళ్ళు ఆ స్టాక్స్ని రెడీ చేసి పెడతారు. ఆ దివాళీ టైంలో వాళ్ళు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి అది అమ్ముకొని ప్రాఫిట్ చేసుకోవాలి. అంటే ఎంత రిస్క్ బిజినెస్ చూడండి, మీరు ఆలోచించండి. అంటే ఆ ఇయర్ ఏదైనా ఒక ఎలా చెప్పాలంటే ఒక వర్షాలు కంప్లీట్గా దేశం మొత్తం వర్షాలు ఉండిందనుకోండి, అప్పుడు టోటల్గా ఆ ఇయర్ వాళ్ళు కష్టపడిందంతా నష్టమే కదా ప్రమోటర్స్కి. కరెక్టా? ఎవరు దాన్ని తయారిస్తున్నారు ఆ కంపెనీస్కి? ఇలాంటి వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని కూడా వాళ్ళు అలాంటి బిజినెస్ చేస్తున్నారు. బట్ మనది ఇంకా అన్నిటికంటే చాలా సేఫ్ అయిన బిజినెస్. ఎలా చెప్పాలంటే, మనము ఒక కంపెనీ కొంటున్నాము, ఆ కంపెనీ షేర్ దిగితే కూడా మళ్ళీ పైకి వస్తుందనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే దిగిన షేర్ ఎప్పటికైనా కంపల్సరీ పైకి రావాల్సిందే, తప్పదు. 1 నెల కాకపోతే 2 నెలలు, 2 నెలలు కాకపోతే 3 నెలలు కంపల్సరీ వస్తుంది, రాకుండా ఉండదు. కంపారిజన్ చూడండి, ఒక్కొక్క వ్యాపారం మనం చేసే బిజినెస్ ఎంత మంచి బిజినెస్. ఇలాంటి బిజినెస్ ఒక చాలా డిసిప్లైన్గా, ఒక పకడ్బందీగా ప్లానింగ్ చేసుకొని, ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకొని క్లియర్గా చేసుకోవాలి. లేకపోతే భయంగా ఉంటే ఈ ఫీల్డ్కి రాబాకండి. షేర్ మార్కెట్ వచ్చిన తర్వాత బాధపడడం ఎందుకు? నష్టం ఇచ్చింది. మొన్న ఒక అతను ఏంటో నాకు అర్థం కాలేదు, ఏదో ఐపీఓ వచ్చింది, నేను కొనేసాను సార్, ఏదో కంపెనీ చెప్పానండి, డీఫార్మ్ ఏదో చెప్పాడు. బట్ అతను ఆ రోజు ఏదో ఐపీఓ లిస్ట్ అయింది, 550 లిస్ట్ అయింది, 490కి నేను కొనేసాను, ఒక 20 lakhs ఎంతో పెట్టేశాను సార్, కొనేసాను అన్నాడు అని ఏదో మెసేజ్ మన వాళ్ళు వాట్సాప్ టీం వాళ్ళు నాకు ఇంటిమేట్ చేశారు, చెప్పారు. అంటే నేను జనరల్గా చెప్తున్నాను, ఇది జనరల్గా నేను అందరికీ చెప్పేది, మీరు ఎక్కడెక్కడో ఏదేదో స్టాక్స్ కొనేసి సార్ నేను కొనేసాను హెల్ప్ చేయండి, ఇది చేయండి అంటే ఎవరు మీకు ఏం చేయగలరు? మీరు చెప్పండి. ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. మీరు స్టాక్ కొన్నారు, దేన్ని బేస్ చేసి కొన్నారు? ఎన్ని రోజులు హోల్డ్ చేద్దామని కొన్నారు? మీరు కొంటే స్టాక్ పైకి వెళ్ళాలనా, కిందికి రాకూడదా? మీకు లాభాలే రావాలనా, నష్టాలు జరగకూడదా? ఫస్ట్ మీరు ఎందుకు కొన్నారు ఆ స్టాకు అని ఆలోచించండి. తర్వాత దేన్ని బేస్ చేసుకున్నారు? ఎవరన్నా రికమెండ్ చేశారా? వాళ్ళు ఏం టైం ఇచ్చారు? స్టాప్ లాస్ ఎంత ఇచ్చారు? ఎంత టార్గెట్స్ చెప్పున్నారు? ఇవన్నీ మీరు ఆలోచించాలి. మీరు కొనేసి భారాన్ని తీసి ఇంకొకరి నెత్తిని పెట్టకూడదు, అది చాలా తప్పది. మీకు మీరై కొనేసి ఇంకొకరిని చెప్పమంటే ఎవరైనా మీకు అడ్వైస్ ఇస్తారు చెప్పండి? అది ఇట్స్ రాంగ్. అది మీరు దేన్ని బేస్ చేసి మీరు కొంటున్నారు? ఎవరు మీకు రికమెండ్? మీరు ఓన్గా అనలైజ్ చేస్తే మీరే అనుభవించాలి, తప్పది. ఎందుకంటే మీకు ఒక స్టాప్ లాస్ లేదు, టార్గెట్ లేదు.
ఒక అనలిస్ట్ ఎవరైనా చెప్తున్నారంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ ఉండాలి, టార్గెట్స్ ఉండాలి, టైం ఫ్రేమ్ ఉండాలి. అవన్నీ మీరు ఫాలో అయితే డెఫినెట్గా డైవర్సిఫికేట్ చేసుకోండి. ఎందుకంటే అనలిస్టులు ఇచ్చేది కూడా అన్ని స్టాక్స్ పైకి వెళ్ళాలని రూల్ లేదు. ఇట్స్ కామన్ ఇది. ఇవన్నీ మీరు జనరల్గా తెలుసుకోవాలి. అది చూడండి, మార్కెట్ కూడా ఇప్పుడు ఈ కరెక్షన్ కూడా నేను ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పాను నా టెలిగ్రామ్ ఛానల్లో. అక్టోబర్ 29వ తారీఖున నేను క్లియర్గా చెప్పాను మార్కెట్ ఎగ్జిట్ మోడ్లో ఉంది అని చెప్పి. ఎంతమంది అది ఆలోచించారు చూడండి, ఎంతమంది దాన్ని చూశారు. టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జిట్ మోడ్లో ఉందని నేను క్లియర్గా చెప్పాను, 1 మంత్ ముందే చెప్పాను నేను. మరి మనం చెప్పాల్సిన అవసరం ఎందుకు? మీ అందరికీ మీరు ఒక సేఫ్టీ చాలామంది నిఫ్టీ ట్రేడింగ్ చేసేవాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు, సార్ నిఫ్టీ లాంగ్లో ఉండమంటారా షార్ట్లో ఉండమంటారా అని. నేను ఒకే మాట చెప్పాను, వెళ్ళి ఆ మెసేజ్ చూడండి సార్ అని చెప్పాను. క్రిస్టల్ క్లియర్గా మనం చెప్పున్నాము ఒక ఎగ్జిట్ మోడ్లో ఉందని చెప్పి. అది ఇప్పుడు మీకు 12 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చెప్తాను. సెరిబ్రా ఇంటగ్రేటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 83 రూపీస్ నడుస్తుంది. అయితే మీరు ఇప్పుడు కొనబాకండి, ఇప్పుడు కొద్దిగా కొనండి, లిటిల్గా కొనండి. మళ్ళీ ఒక 65 రూపీస్ డిక్లైన్ అయిందంటే అక్కడ కొనండి. ఈడ ఒక 50% కొనండి, 65 రూపీస్ వస్తే అక్కడ కొనండి. చూడండి, ఇక్కడ 50% బై చేయండి, 83 రూపీస్ ఉంది. మళ్ళీ 65 రూపీస్ డిక్లైన్ అయిందంటే అక్కడ కొద్దిగా కొనండి. సెరిబ్రా ఇంటగ్రేటెడ్, దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 37 రూపీస్ స్టాప్ లాస్. ఎంత? 37 రూపాయలు స్టాప్ లాస్ ఇది. దీని యొక్క టార్గెట్ చూడండి 93, 121, 167. చూడండి 93, 121, 167. ఈ స్టాకు మళ్ళీ జనవరిలో కూడా నేను ఇస్తాను, మళ్ళీ ఒక బ్రేక్అవుట్. ఈ స్టాక్ ఇప్పుడు ఎంత అయిపోతుందో మనకు తెలియదు. దీన్ని ఇప్పుడు ఫాలో చేసుకోండి. షార్ట్ టర్మ్ అంటే ఒక 12 మంత్స్కి మళ్ళీ ఒక బ్రేక్అవుట్ వస్తే కూడా మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ స్టాక్ గురించి మనం ఇస్తాం. నేను చెక్ చేశాను, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి డెక్కన్ సిమెంట్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 605 ఉంది, 605 రూపాయలు ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు బై చేయండి కరెంట్ మార్కెట్ ప్రైస్కి 605కి. టార్గెట్ వచ్చి 859, 1090, 1460. చూడండి 859, 1090, 1460. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 605 ఉంది, కొనండి. స్టాప్ లాస్ వచ్చి 400 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. మంచి స్టాప్ లాస్ ఇది. అది డెక్కన్ సిమెంట్. ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 850 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. తర్వాత ఇందాక సెరిబ్రా ఇంటగ్రేటెడ్ చెప్పాను కదా, అది కూడా 1000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఈ 2 స్టాక్స్ మీరు చూడండి. తర్వాత మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది, మీరు వెళ్ళాక చూడండి. ఇంకోటి, మనం చెన్నైలో ఒక పెయిడ్ వర్క్షాప్ జరుగుతున్నాం. సో వెరీ వండర్ఫుల్. అది ట్రేడింగ్ పర్పస్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది ఈ 2 సబ్జెక్ట్ మనం కవర్ చేస్తున్నాము. చెన్నైలో December 25th and 26th ఐటీసీ వెల్కమ్ హోటల్లో మనం జరుపుతున్నాము. ఇంట్రెస్టెడ్ పీపుల్ డెఫినెట్గా మన వాట్సాప్ టీమ్కి కాంటాక్ట్ చేయండి. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.